లేఆఫ్స్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. టెక్, హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్స్, ఈవెన్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లో కూడా. ద స్కేరియస్ థింగ్ ఈజ్ లేఆఫ్ జరిగే వరకు అది జరుగుతుందని ఎవ్వరికీ తెలియదు. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ లేఆఫ్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాడ్ లక్. యూ కెన్ ప్రిడిక్ట్, ప్రివెంట్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం why layoffs happen, how to avoid being laid off, how to future proof your career. Stay tuned to Rudra's EduCap. First మనం తెలుసుకుందాం why do layoffs happen. The first and foremost reason is cost cutting measures due to economic downturns కావచ్చు, recession, inflation etc. ఇలాంటి వాటి వల్ల ఈవెన్ మార్కెట్ క్రాషెస్ వల్ల కూడా they forces company to cut down the cost. Company's biggest cost is the employee. So employees ని తగ్గించడానికే చూస్తారు. Second reason is restructuring and mergers of the company. ఆల్రెడీ ఉన్న కంపెనీ వేరే కంపెనీని అక్వైర్ చేసుకోవడం వల్ల, లేదంటే 2-3 కంపెనీస్ మెర్జ్ అవ్వడం వల్ల. బెస్ట్ ఎగ్జాంపుల్ జియో ప్లస్ హాట్స్టార్. సో అలాంటప్పుడు కూడా లేఆఫ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ ఈజ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. అంటే ఆటోమేషన్, ఏఐ రావడం వల్ల కూడా కొన్ని టాస్క్స్ ఏఐ ద్వారా చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు కూడా లేఆఫ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ సింపుల్ వర్క్స్ లైక్ కాపీ పేస్ట్ వర్క్, డేటా ఎంట్రీ వర్క్, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా ఆటోమేషన్ చేసేయచ్చు బికాస్ దే ఆర్ రిపిటేటివ్ వర్క్స్. నెక్స్ట్ రీజన్ పూర్ బిజినెస్ పెర్ఫార్మెన్స్. ఇట్ మే బి డ్యూ టు ఫెయిలింగ్ బిజినెస్ మోడల్ ఆర్ పూర్ మార్కెట్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ రీజన్ ఈస్ అవుట్ సోర్సింగ్. కంపెనీ యొక్క కాస్ట్ తగ్గించుకోవడానికి ఇంకా తక్కువగా చేసే వెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వర్క్ అప్ చెప్పడం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బిగ్గెస్ట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకొక సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అయ్యారనుకోండి. సో దట్ ఈస్ అ మార్కెట్ ట్రెండ్. నెక్స్ట్ వన్ ఇన్వెస్టర్ ప్రెజర్. సో ఇన్వెస్టర్ ఎప్పుడైతే ప్రెషర్ పెట్టాడో ఆటోమేటిక్గా కాస్ట్ కటింగ్ మీద పడుతుంది, ఎంప్లాయీస్ మీద పడుతుంది. అండ్ లాస్ట్ రీజన్ ఈజ్ క్రైసిస్ మేనేజ్మెంట్. జస్ట్ లైక్ వార్, కోవిడ్, ఇవన్నీ కూడా. వాటన్నిటికల్లా ప్రైమరీ థింగ్ ఈజ్ కటింగ్ ద కాస్ట్. అలాంటప్పుడు లే ఆఫ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. హౌ టు అవాయిడ్ బీయింగ్ లేడ్ ఆఫ్. మిమ్మల్ని లే ఆఫ్ చేయకూడదు అని అనుకుంటే ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్, విజిబిలిటీ. మీ యొక్క విజిబిలిటీని పెంచుకోవాలి మీ స్కిల్స్ ద్వారా కానీ లేదంటే అదర్ థింగ్స్. సెకండ్, కీప్ లెర్నింగ్ అండ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. థర్డ్ వన్, building relationships, that is networking inside company and outside the company. Fourth one, an important thing is be adaptable. మీ కంపెనీ యొక్క ఫోకస్ వేరే టెక్నాలజీ మీద లేదంటే వేరే వర్క్ మీద, వేరే ప్రాజెక్ట్ మీద మారింది అనుకోండి, వెంటనే న్యూ టూల్స్ ఏం అవసరం ఉంటాయి చూసుకొని అందులో అందరికన్నా ముందు మీరు నేర్చుకునేలా ఉండాలి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ increasing the revenue, not the expenditure. Employees who bring money into the company are harder to replace. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇన్నోవేషన్స్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు రీప్లేసబుల్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, హౌ టు ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ కెరీర్. దేర్ ఆర్ 3 golden rules. ఫస్ట్ రూల్ ఈస్ లెర్న్ హై డిమాండ్ స్కిల్స్ లైక్ ఏఐ టూల్స్ కానీ అలాంటివి. ఏఐ won't replace your job. Someone who knows how to use AI will replace your job. So new high demand skills నేర్చుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హ్యావ్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, కన్సల్టింగ్ చేయొచ్చు, బ్లాగింగ్ చేయొచ్చు, వ్లాగింగ్ చేయొచ్చు, యూట్యూబ్ చేయొచ్చు, ఏదైనా చేయండి. బట్ మీరు మల్టిపుల్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకోండి. అండ్ థర్డ్, స్టే రెడీ ఫర్ చేంజ్. ఏదో రోజు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది, దానికి రెడీగా ఉండాలి. అప్డేట్ యువర్ రెజ్యూమే బిఫోర్ యూ నీడ్ ఇట్. Keep LinkedIn, Naukri active. Showcase your skills. Connect to industry professionals. The most important thing is don't get too comfortable in your job. Layoffs అనేవి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, బట్ కెరీర్ సెక్యూరిటీ అనేది మీ చేతుల్లోనే ఉంది. If you found this video useful, like and share it to your friends. I am launching a Career Shield short video series in YouTube. మీ జాబ్ ప్రొఫైల్ అంటూ ఈ వీడియో కింద కామెంట్స్లో ఎంటర్ చేసి పెట్టండి. మీ కెరీర్ ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను. Don't forget to subscribe for more career advice.